Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 17 verse 8. ఈ దినం మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. He shall be as a tree planted by the waters, her leaf shall be green. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, దాని ఆకు పచ్చగా నుండును. Prophet Jeremiah was known as the lamenting prophet. ఇర్మియా ప్రవక్త విలపించే ప్రవక్తగా పరిచయం. He warned Israel about the consequences of being disobedient to the Lord. దేవునికి అవిధేయులుగా ఉండటం వలన వచ్చే పరిణామాల గురించి హెచ్చరిక చేసిన వాడు ఇర్మియా. He prophesied about the dispersion among the nations. మరి జనముల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల They are going to be dispersed. వారు చెదరగొట్టబడతారని ఆయన ప్రవచించినటువంటి ప్రవక్త. He not only warned the Israelites but also warned the Judah's final downfall. మరి ఇశ్రాయేలీయులను హెచ్చరిక చేయడం మాత్రమే కాకుండా యూదా వారు కూడా పతనం అవుతారు అనేది ఆయన ప్రవచించాడు. He witnessed the devastating destruction of Jerusalem temple. యెరూషలేము యొక్క దేవాలయం అంతా పతనం అయిపోతుంది, ధ్వంసం అయిపోతుంది అని కూడా ప్రవచించాడు. And he has seen it. దాన్ని చూశాడు కూడా. He wept bitterly as he watched the presence of God withdrawing the temple. దేవుని సన్నిధి ఆ మందిరంలో నుండి వెళ్ళిపోవటం చూసి ఆయన ఎంతో దుఃఖించాడు, ఏడ్చినాడు ఆయన. Nevertheless, ఆయనను there is a message of hope. నిరీక్షణ సందేశం ఉంది ఇక్కడ. And promise of restoration in Jeremiah's challenging message to Judah. మరి సమకూరుస్తున్నటువంటి వాగ్దానాలు ఇర్మియా యొక్క సవాలుతో కూడినటువంటి ఈ వర్తమానాల్లో యూదా గురించిన వర్తమానాలు ఉన్నాయి. We can apply the same message to our lives as the New Testament Christians. ఈ వర్తమానాన్ని నూతన నిబంధన క్రైస్తవులుగా మన జీవితాలకు అన్వయించుకోగలం. The gist of that message is, ఆ వర్తమానం యొక్క సారాంశం ఏమిటంటే, though we become faithless, yet he abideth faithful. మనము అవిశ్వాసులు, నమ్మిక లేని వారమైన ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటున్నాడు. Though we become weak and fail him, yet he remains strong, and his love and grace towards us is never changing. మనం బలహీనమైపోయి ఆయన విషయంలో మనం తప్పిపోయినా గానీ ఆయన మాత్రం మన ఎడల బలమైన వాడుగానే ఉంటున్నాడు. ఆయన ప్రేమ, కృప, కనికరం గలవాడుగానే ఉంటున్నాడు. Great is his faithfulness. ఆయన విశ్వాస్యత గొప్పది. So this character of God does not give us license to fall and raise. మరి దేవుని యొక్క ఈ లక్షణాలని మనము పడుతూ లేస్తూ ఉండేదాని కొరకు ఒక ఆమోదం, ఒక లైసెన్స్ కాదు. But అయితే by any accident if you fall, he is always ready to restore us. ఏ కారణం చేతనైనా గానీ ప్రమాదవశాత్తు నువ్వు పడిపోయి ఉంటే నిన్ను తిరిగి లేపడానికి, సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Like Israel, Judah also had fallen into deep idolatry. ఇశ్రాయేలు వలనే యూదా వారు కూడా ఎంతో ఘోరమైన విగ్రహారాధనకు దిగజారిపోయినారు. Trust in man and worship of idols has its devastating rewards. మనుషులను నమ్ముకొనుట, విగ్రహారాధన చేయుట వారిని ఎంతో నాశనాన్ని తెచ్చింది కాదు. But faith is in true God and in his infallible promises produces the fruit of righteousness. నిజమైన దేవుని యందును ఆయన యొక్క ఎన్నటికి తప్పిపోని వాగ్దానాలపైన నమ్మిక ఉంచుట అనేది ఎంతో ఫలాన్ని ఇచ్చేది కాదు. Fruit of righteousness. నీతి ఫలాన్ని ఇచ్చేది కాదు. This weeping prophet Jeremiah accused the people of God very sharply and strongly. విలిపించేటువంటి ఈ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఎంతో బలమైన విధానంలో హెచ్చరిక చేస్తున్నాడు. He condemned them their idolatry because they turned away from such a loving God to idols. అంతటి ప్రేమగల దేవుని యొద్ద నుండి వైపు నుండి వారు విగ్రహాల వైపుగా మళ్లించబడిన కారణాన్ని బట్టి వాళ్ళని శిక్షించే మాటలు చెప్పినాడు ఆయన. Yet we discover a refreshing oasis in the midst of Jeremiah's condemnatory proclamations. అయినను ఇర్మియా ఇలాంటి దండించేటువంటి తీర్పు గురించినటువంటి ఈ మాటల మధ్య కూడా వాళ్ళకి ఉపశమనం ఇచ్చే, ఊరటను కలిగించేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. That oasis is the promise for our meditation today. కాబట్టి ఆ ఉపశమనం కలిగించేదే నేటి దినం మన ధ్యానం కొరకైన వాగ్దాన వచనం. Verse 8. 8వ వచనం. Blessed is the man that puts his trust in the Lord, for he will be like a well-watered tree, who is refreshed and rejuvenated in the streams of living water. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తనుచు, దాని ఆకు పచ్చగా నుండును. The very next verse says, ఆ తర్వాత వచనంలోనే రాయబడిన మాట, the human heart is twisted and perverse above all things. మానవ హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. In such a condition, అలాంటి స్థితిలో only the one that rests in the Lord
యెహోవా యందు ఆనుకున్నవాడు మాత్రమే and who trust their lives into his hands, తమ జీవితాలని ఆయన చేతుల్లో అప్పగించి అట్లా నమ్మకం ఉంచిన వారే who will be gaining their hope and strength from him and placing their trust in God alone, ఆయన యుద్ధ నుండి వారు నిరీక్షణ కలిగి బలపరచబడి ఆయన మీదనే కేవలం ఆయన పైనే వారు ఆధారపడి నమ్మకం ఉంచినప్పుడు they will be able to be like a well-watered tree. వారు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉంటారు. Blessed is the man whose delight is in the Lord. కాబట్టి మరి యెహోవాను బట్టి సంతోషించేవాడు ధన్యుడు. Blessed is the man who meditates his law day and night. దివారాత్రంలో దేవుని ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు. And such a person is like a tree planted by the streams of living water. అలాంటి వ్యక్తి మరి నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉంటాడు. And that tree yields fruit in its season. ఆ చెట్టు తన కాలమందు ఫలమిస్తా Its ఉంటుంది. leaf will not wither. కానీ ఆకు వాడిపోదు. Whatever may happen, yet it will prosper. ఏది ఏమైనా కానీ అది వర్ధిల్లుతూనే ఉంటుంది. Such a tree extends its roots into his life-giving streams. అలాంటి చెట్టు మరి జీవమునిచ్చేదిగా దాని వ్రేళ్లు కూడా అంతకంతకు అవి పాకుతూ ఉంటాయి. And such a person will not fear any problem or life's difficulty. అలాంటి వ్యక్తి ఏ సమస్యకి జడియడు, జీవితంలో ఎదుర్కొనే ఏ కష్టానికి భయపడడు. They will hope in the Lord for strength and deliverance. బలము విడుదల కొరకై దేవుని యందు నిరీక్షణ ఉంచుతారు. And they will not be anxious in a year of drought, nor will they cease to yield fruit. వారు వర్షం లేని సంవత్సరమున వారు చింతించరు, ఆ కాపు కూడా అది రాక మానదు. They yield fruit, more fruit and much fruit to the glory of God. దేవుని మహిమ కొరకై వారు మరింత ఎక్కువైన ఫలమును వాళ్ళు ఫలిస్తారు. The Lord Jesus Christ is our living water. యేసుక్రీస్తు ప్రభువారే మనకు జీవజలమై In the ఉన్నాడు. midst of our life's difficulties, మన జీవిత కష్టాల్లో He is our rock and redeemer. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. He is our source and supply. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు, ఆయన అన్ని ఇచ్చువాడై ఉన్నాడు. In Christ we have everything we need to stand firm in an evil day. క్రీస్తులో సమస్తము మనకుంది. చెడు దుర్దినాల్లో కూడా ఆయన మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. He is our health and wealth. ఆయనే మనకి ఆరోగ్యమై ఉన్నాడు, ఆయనే మనకి సంపదై He ఉన్నాడు. is our strength and the stronghold of our life. ఆయన మనకు మన జీవితాలు బలమైన దుర్గమై ఉన్నాడు. He is our satisfaction and sustenance. ఆయన మన సంతృప్తి ఉన్నాడు, ఆయన మనల్ని ఆదుకొని వాడే ఉన్నాడు. Trust in the Lord and be blessed. యెహోవా యందు నమ్మకం ఉంచుము, ఆశీర్వదించబడాలి. Unbelief turns life into a parched wasteland, అవిశ్వాసం అనేది ఎండిపోయిన నీరు లేనిటువంటి నిర్జల భూమిగా మారుతుంది. whereas faith and trust turn life into a fruitful orchard. అలా విశ్వాసము నమ్మకం ఉంచుట అది ఎంతో ఫలాలను ఇచ్చేటువంటి ఒక వనముగా మారుతుంది. Psalmist David also reiterates the same truth in the first Psalm verses 2 and 3. కీర్తనకారుని దావీదు కూడా మొదటి కీర్తనలోనే 2-3 వచనాల్లో ఆ మాటలనే ప్రస్తావించాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, we are living in the age of anxiety. మనము ఎంత చింత ఆందోళనకరమైనటువంటి దినాలు జీవిస్తున్నాం. People are worrying about daily provisions. ప్రజలు అనుదిన సదుపాయాల గురించి ఎంతో చింతిస్తున్నారు. They are worried about the future employment. వారు భవిష్యత్తులో మరియు ఉద్యోగాల గురించిన చింతలో ఉన్నారు. Some people are worried about their health problems. కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యల గురించిన చింత. Some are more bothered about their personal relationships and finances, etc. కొంతమంది వారి వ్యక్తిగతమైనటువంటి సంబంధాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించినటువంటి చింతలు ఉన్నాయి. People are fearing for many things. ప్రజలు అనేక విషయాల కొరకు భయపడుతున్నారు. Faith or fear, it is your choice. విశ్వాసమా భయమా అది నీ ఎంపిక. God did not design man to live in fear. దేవుడు మానవుణ్ణి భయపడుతూ భయంతో జీవించాలని సృష్టించలేదు. We are designed to live in a state of faith, that is faith in our creator. మనం విశ్వాసం గలవారంగా అనగా మన యొక్క సృష్టికర్త పైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలని So సృష్టించాడు. if you are planted in your God, కాబట్టి నువ్వు దేవుని యందు నాటబడి ఉంటే your leaf will be always green. నీ ఆకులు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. It will not wither. అది ఎప్పటికీ వాడిపోదు. On my worst day also I can be prosperous. నాకు దుర్దినములో కూడా నేను వర్ధిల్లుతూనే You ఉంటాను. will be fruitful. నువ్వు ఫలభరితంగా You will ఉంటావు. be a very stable person in all seasons. అన్ని కాలాల్లో కూడా నువ్వు ఒక స్థిరమైన నిలకడగలిగిన వాడిగా ఉంటావు. Faith in God makes you deeply rooted. దేవుని యందు విశ్వాసము నిన్ను వేరు పారే జీవితాన్ని కలిగిస్తుంది. You will survive even spiritual droughts. ఆత్మ సంబంధమైన కరువు కాలంలో కూడా నువ్వు బ్రతకగలవు. Moreover, ఇంకా చెప్పాలంటే Jeremiah was talking and comparing such a person with a tree but not a shrub. ఇర్మియా అలాంటి వ్యక్తి గురించి ఒక చెట్టుతో పోల్చి చెప్తున్నాడు, కానీ ఒక
చిన్న మొక్క. ఆ చిన్న మొక్కతో పోల్చి చెప్పలే. He will be like a tree. అతడు చెట్టు వలె ఉంటాడన్న. He will not be like a small poda shrub. ఒక చిన్న పొదలాగా ఉంటాడు, మొక్కలాగా ఉంటాడని చెప్పలే. He will be like a tree. అతడు చెట్టు వలె A ఉంటాడు. green olive tree. ఓ పచ్చని ఒలీవ చెట్టు. Oh, like a palm tree. మరి ఖర్జూర వృక్షం వలె ఉంటాడు. And like a cedar of Lebanon. ఆ లెబానోన్లో దేవదారు వృక్షం వలె. And a fruitful flourishing tree. అది ఫలమునిచ్చే చెట్టుగా ఉంటాడు. He will be a tree of righteousness. అది నీతిగల వృక్షముగా ఉంటాడు. What does it mean? దాని అర్థం ఏంటిది? Who bears the fruits of righteousness. నీతి ఫలములు ఫలించేటువంటి చెట్టు. It will not be like a wild tree of woods. అది చూడండి అడవిలోని అరూహ వృక్షం వలె ఉండదు. And since it is planted by waters, అది మరి నీటి కాలువల యోరన్న నాటబడింది its కాబట్టి roots go deep and it will be strong and stable. దాని వేరులు అంతకంత లోతుకు వెళ్తూ ఉంటాయి. అది ఎంతో స్థిరంగా బలంగా దిట్టంగా ఉంటుంది. It will not be affected by the heat. దానికి ఆ వేడి కలిగినా గానీ దాని మీద ఏం ప్రభావం పడదు. What a blessed light it will ఈ be. ఎంతటి ధన్యకరమైన జీవితం. This will be the state of a believer in Christ even unto the old age, as we read in Psalm ఇది 92:14. క్రీస్తునందున్న విశ్వాస యొక్క ఆధిక్యత. 92వ కీర్తన 14వ వచనంలో మనం చదివే ప్రకారం May God help us to implement these truths in our lives. ఈ సత్యాలు మన జీవితంలో అన్వయింపజేయగలిగిన దేవుడు సహాయం Let చేయాలి. us meditate the word of God day and night. దివారాత్రంలో దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉందాం. Let us be faithful Christians. మరి నమ్మకస్తులైన క్రైస్తవుల వలె ఉందుము May గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, how many wonderful promises you made for those dear ones who are meditating thy word day and night and obeying. దివారాత్రం నీ వాక్యమును ధర్మశాస్త్రం ధ్యానించు ఆనందించు దానికి విధేయత చూపించే వారి కొరకే ఎన్నెన్ని వాగ్దానాలు మీరు చేశారు. Oh, they will be like a tree planted by the rivers of water. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె వాళ్ళు ఉంటారు. Always they will be bringing the fruits of righteousness. ఎల్లప్పుడు కూడా ప్రభువా వారు ప్రతినిత్యం కూడా నీతి ఫలములు ఫలించేవారు In the ఉంటారు. difficult times, in the drought times, oh Lord, such trees will not wither away. కష్టకాలం కరువు కాలంలో కూడా ఆ చెట్లు ఎండిపోవాయి. We are not compared with the small shrubs, oh Lord, that will not grow and they will be dried up, but we are compared with a green tree. దేవా మేము చిన్న చిన్న పొదల వలె ఎదగకుండా ఎండిపోయేటువంటి పొదల వలె కాదు, కానీ మమ్మల్ని ప్రభా పచ్చని చెట్టుతో మీరు పోల్చారు. Oh Lord, we are green olive trees. దేవా మేము పచ్చని ఒలీవ చెట్లు. Oh Lord, we are like palm trees. దేవా మేము ప్రభా మరి ఖర్జూర వృక్షం లాంటి వారు. We are like the trees of cedar in Lebanon. దేవా లెబనాన్లోని దేవదారు వృక్షం లాంటి వారు. Oh, we will grow and grow. దేవా మేము అంతకంత ఎదుగుతూ ఉంటాం. Always we will be green. ఎల్లప్పుడు పచ్చగానే ఉంటాం. And the simple truth is we have to meditate the word of God day and night and we must obey it. సామాన్యమైనటువంటి సత్యము దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించు దానికి విధేయత చూపించవలసింది. Our roots will go deeper మా వేర్లు మరింత లోతుకు వెళ్తుంటాయి. because the roots will be drawing water because it is planted by the rivers of water. అది నీటి కాలువలు ఎవరో నాటబడిన కారణాన్ని బట్టి వేర్లకి ప్రభా ఎంతో ఎక్కువ నీరు వస్తుంది. Help our lives to be like that. మా జీవితాలు ఆ రీతిగా ఉండలాగిన సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.